బస్తీ దవాఖానా అన్నటువంటిది అప్పటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బస్తీ దవాఖానా, నేషనల్ హెల్త్ మిషన్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఆరోగ్యము పరమం ధనం, సాహెబ్నగర్ జిల్లా రంగారెడ్డి. ఆయుష్మాన్ ఇది ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడ శుభ్రత పరిశుభ్రత ఏ విధంగా ఉన్నదో చూడండి. ఇదంతా బిల్డింగ్ కూడా అసంపూర్తిగా ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. హెచ్చరిక: రంగారెడ్డి జిల్లా హైతనగర్ మండలం సాహెబ్నగర్ కలాంలో సర్వే నెంబర్ 2, 3, 4, 5, 6, 7 మరియు 8 AC 21.3 ఇంకాస్తుల భూమి ఆర్డీఓ గారి పరిధిలో ఉంది. ఈ కేసులో సెటెస్కో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కేసు నెంబర్ H పైన తెలియజేసినటువంటి సర్వే ఎలాంటి నిర్మాణాలు మరియు లావాదేవీలు అమ్ముతా కొంత చేపట్టరాదని హెచ్చరిస్తున్నాం. చేసిన ఎడల చట్టపరంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మనకు సిటిజన్ చాప్టర్ ఉంది. సిటిజన్ చాప్టర్ ప్రకారం మనం ఫాలో అవుతుంటాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ సిటిజన్ చాప్టర్ మిషన్ స్టేట్మెంట్ ఒక లక్ష్యం. IPH ప్రకారం గౌరవ మరియు ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమానమైన, సరసమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవల సార్వత్రిక ప్రాప్తతను సాధించాలని NHM భావిస్తుంది. సాధారణ సంరక్షణ సిబ్బంది, MO, CHO, నర్సింగ్ స్టాఫ్ సంఖ్య, పారామెడికల్ సిబ్బంది, ఇతరులు అందుబాటులోని సేవలు. OPD సమయంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సాధారణ OPD, ప్రసూతి సంరక్షణ, PMC మరియు కుటుంబ నియంత్రణ సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, అత్యవసర సేవలు, డ్రెస్సింగ్, ప్రాథమిక దంత సేవలు, ఫిక్స్డ్ డే సేవలు, NCD సేవలు, క్లినిక్లు, బేసిక్ సేవలు, మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలు, ప్రాథమిక కంటి మరియు ENT సేవలు, DOTS సేవలు, కౌమార క్లినిక్లు, ల్యాబొరేటరీ ఫార్మసీ, రొటీన్ ల్యాబ్, రెఫరల్ ల్యాబ్, అంబులెన్స్ సేవలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సర్వీస్, మెడికల్ లీగల్ సర్వీస్, ఇవన్నీ కూడా సేవలు అందిస్తాయి. అదేవిధంగా దీనికి అనుబంధంగా ఆరోగ్య వసతి రకం పేరు, అనుబంధ సేవలు, ఇంటి దగ్గర లిఫ్ట్, సామగ్రి స్టెరిలైజేషన్ సేవలు, లాండ్రీ సేవలు, ఆహార సేవలు, భద్రతా సేవలు, ఇతర ప్రాథమిక సేవలు, స్ట్రెచర్ మరియు వీల్చైర్, వికలాంగులు, వృద్ధులకు అనుకూల సౌకర్యాలు, త్రాగునీరు, వాష్రూమ్ సౌకర్యం, వేచి ఉండు ప్రాంతం, జనరిక్ ఔషధ నిల్వ, అవుట్ రీచ్ సేవలు, గ్రామ ఆరోగ్య న్యూట్రిషన్ డెస్క్, స్థలము, తేదీ, సమయం. ఉచిత అర్హతలు: మొబైల్ మెడికల్ యూనిట్, అవుట్ రీచ్ రేషన్, ఎసెన్షియల్ డ్రగ్స్ లిస్ట్ ప్రకారము ఉచిత మందులు, అదేవిధంగా FDI గైడ్లైన్స్ ప్రకారం ఉచిత డయాగ్నోస్టిక్, అదేవిధంగా 24/7 అంబులెన్స్ సేవలు, డ్రాప్ బ్యాక్తో సహా సేవలు, ఆహార సేవలు. వివిధ సేవలు క్లినిక్ స్కీముల ప్రకారం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్, జననీ సురక్ష యోజన, జననీ శిశు సంరక్ష కార్యాలయం, మిషన్ ఇందిరా ధనుష్, ప్రత్యక్షంగా గమనించిన ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. నగదు సేవలు వర్తిస్తే చెల్లించవలసిన సేవల కోసం వినియోగదారుల సంబంధించిన సేవా ప్రాంతాల్లో ప్రదర్శించబడుతుంది. ఎవరికి ఎటువంటి అదనపు నగదు చెల్లించవద్దు. ఇది మనకు ఆరోగ్య సిటిజన్ చాప్టర్. నిర్దిష్ట రోగి హక్కులు మరియు వైద్య రికార్డుల డిజిటలైజేషన్ ముందు సమాచారం పొందే హక్కు, చికిత్స గోప్యత, మానవ ఇవన్నీ కూడా వివరములు, ఆన్లైన్ ఫండ్ వివరాలు, ఫిర్యాదుల పరిష్క టోల్ ఫ్రీ నెంబర్, నియమించిన అధికారి మొబైల్. ఇదంతా కూడా సందర్శన సమయం ఉదయం సాయంత్రం చేయొచ్చు. ఏ పేషెంట్ అటెండెంట్ అయినా తమ ఫిర్యాదును ధృవీకరణలో చేయవచ్చు. ఇది మాస్క్ ఉన్న వారికి మాత్రమే అనుమతి అంటూ ఉంది. లోపల ఏదో ప్రోగ్రామ్ చేసామని లోపల గమనిద్దాం. ఇక్కడ డాక్టర్లు, సిబ్బంది మాత్రమే అంటూ. అదేవిధంగా సోమవారం యువ క్లినిక్, తెలంగాణ రోజువారీ OP సేవలు 9 AM to 4 PM, డే వైజ్ లిస్ట్. సోమవారం యువ క్లినిక్, మంగళవారం ANEC క్లినిక్, బుధవారం పిల్లల టీకాలు, గురువారం వృద్ధుల క్లినిక్, శుక్రవారం డే బై డే, శనివారం పిల్లల టీకాలు, ఆదివారం మానసిక ఆరోగ్యం. ఇవన్నీ కూడా జరిగినట్లు ఉన్నాయి. మనం ఆదివారం వచ్చినందున ఇక్కడ ఎవరు కూడా అడావుడు లేదు. సేవలు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. సేవ్ వాటర్, సేవ్ పవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.